హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హర్విల్లు. ఆలూ ఫ్రై చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. కొత్తగా పెళ్ళైన వారైనా, బ్యాచిలర్స్ అయినా ఇట్టే చేసేయొచ్చు. రండి ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ ఆలూతో ఫ్రై చూపిస్తున్నాను. అందుకని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఫ్రై కర్రీ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు కాస్త చిటపటమన్నాక 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని ఫ్రై చేయండి. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయండి. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగానే ఉడికించుకున్నటువంటి హాఫ్ కేజీ ఆలు ముక్కల్ని వేసుకుంటున్నానండి. వీటిని మరీ మెత్తగా ఉడికించకూడదు. 80-90% ఉడికిస్తే సరిపోతుంది. వీటిని మీడియం టు లో ఫ్లేమ్‌లో ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ 2, 3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇది మనకు పూర్తిగా ఫ్రై కర్రీలా ఉండదండి. అంటే రైస్‌లోకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. లేదా చపాతీ, పరాటాల్లోకైనా చాలా బాగా సెట్ అవుతుంది. ఇది 2, 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. మీరు వద్దు అనుకుంటే కాస్త తగ్గించి వేసుకోవచ్చు. ఇందులోనే ధనియాల పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేస్తున్నాను. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా కాస్త వేసేసి వీటిని చక్కగా ఫ్రై చేయండి. 2, 3 నిమిషాలు కంటిన్యూయస్‌గా కలుపుతూ ఇలానే ఫ్రై చేస్తూ ఉండండి. మనం వేసిన ఉప్పు, కారం కర్రీతో చక్కగా కలిసిపోయాయి అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు గదా! చాలా ఈజీగా ఉంది కదా! మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.